హలో అండి, నేను మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. మేమైతే మా చెల్లి కొడుకు బారసాల ఫంక్షన్ ఉందని చెప్పి గుంటూరుకు వచ్చామండి. మా తనబాబు 10 days వరకు ఇంకా నా దగ్గరే ఉన్నాడు కదా. వాళ్ళ అమ్మని చూడగానే వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఎవరొచ్చారు ఎవరొచ్చారు? ఆగు ఆగు ఆగు, లోపలికి వెళ్ళిపోకూడదు, ఆగు. ఎవరున్నారు? ఎవరొచ్చారు? ఆగు 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 ఆగు, ఇక్కడ కడుక్కో, ఇక్కడ వాటర్ కడుక్కో. అమ్మకి ముద్దులు పెట్టి, అమ్మ ముద్దులు పెట్టి చాలా రోజులు అయింది. అసలు అడగలేదు అమ్మని. అడిగావా? చెప్పు అసలు అమ్మని. చూసారు కదా, అమ్మ అనుకుంటా పరిగెట్టి వెళ్తాడు అనుకుంటా సైలెంట్ గా నవ్వుతున్నాడు. నెక్స్ట్ పిల్లలందరికీ అన్నం పెట్టేసి ఆల్రెడీ మా పిన్ని వాళ్ళు నా కోసం వెయిట్ చేసి మార్కెట్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా ఇంకా వాళ్ళకి అందరికీ అన్నం పెట్టేశాక ఇంకా మా రాజుగారికి ఫోన్ చేసి మరి రిటర్న్ రప్పించి నేను వెళ్ళాను అనమాట. ఇక్కడ ఒక కామెడీ సిచ్యువేషన్ ఏంటి అంటే, మా పిన్ని ఏమనుకుందంటే తనకు ఉన్నంతసేపు నేను వీడియో తీస్తూనే ఉంటాను అనుకొని పాపం షాపింగ్ ఏం చేయకుండా నేను వెళ్ళడానికి గంట సేపు ఒకే షాప్ దగ్గర అలా కూర్చుందంట. పాపం మా అమ్మ అంత అవసరం లేదమ్మా, 1 minute సరిపోద్ది ఏ వీడియోకైనా సరే, అంటే ఏ సిచ్యువేషన్ అయినా 1 minute తీస్తే సరిపోద్ది అంటే ఇంకా పక్కా నవ్వుతుంది. తర్వాత అయితే ఫంక్షన్కి వచ్చే వాళ్ళకి ఇంకా బాక్స్లు ఏమైనా ఇద్దామని చెప్పి అంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, వాటి కోసమని స్టీల్ డబ్బాలు తీసుకుందండి. తర్వాత ఇంకా మెడలోకి హెన్స్ పాప్ కోసం ఏమైనా తీసుకుందామని ఇక్కడ ఒక షాప్కి వచ్చాము. చాలా చూస్తున్నాము, బట్ ఒక సెట్ అయితే బాగా నచ్చింది, ఇంకా దాన్నే తీసుకున్నాం. ఎందుకు అంటే దుర్గామాత శారీ కట్టినప్పుడు చాలా మంది అంతా బాగుంది, నగలే అంత బాగాలేవండి అని అన్నారు. అందుకని ఎప్పుడైనా పండగలకు పనికొస్తే ఒక సెట్ తీసుకున్నాం. ఇక్కడైతే న్యూ బోర్న్ బేబీ కోసం తీసుకుంటున్నామండి. ఇక్కడ నల్లతాళ్ళు ఉన్నాయి చూడండి, ఈ నల్లమల్లతాడులో ఉన్న బిళ్ళలు ఉన్నాయి చూడండి. ఒకటైతే నేలపాటు బిళ్ళ అంట, ఇంకోటి చూపుడు బిళ్ళ, ఇంకోటి దిష్టిపూస, అలాగే నల్లపూసలు, ఇవన్నీ కూడా దిష్టివే. ఇవన్నీ కూడా కంపల్సరీ చిన్నపిల్లలకు ఉంటే చాలా మంచిదంట అండి. తర్వాత అయితే నెక్స్ట్ డే ఫంక్షన్ కోసం అని చెప్పి మనం ఆడవాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా, గిఫ్ట్ బాక్సులు తీసుకున్నాం కదా, వాటిలో పెట్టి ఇవ్వడానికి కోసం అని చెప్పి ఇక్కడ తమలపాకులు తీసుకుంటున్నాము. అండ్ మా చెల్లి ప్రజెంట్ పురటాలు కాబట్టి తనకి వాళ్ళది బండలు చాలా చల్లగా ఉంటున్నాయండి. ఇంట్లో చెప్పులు వేసుకోవాలని చెప్పి పాదం ఫుల్గా కవర్ అవ్వడం కోసం షూస్ తీసుకున్నాము. తర్వాత అయితే ఇక్కడ కాల్ మ్యాటీస్ అండ్ ఇక్కడ నేను గులాబీ పువ్వులు మా ఇంటి కోసమని అది చేసేది ఉంటుంది కదా అండి, చట్టం అంటాము, దాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ అయితే స్వీట్స్ కోసం కవర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మటన్ అండి. మా హన్సి పాప ఫోన్ చేసి మరీ మటన్ కావాలని అంటే అప్పుడు టైం లేదు, అయినా సరే మా పిన్ని ఎక్కడో దగ్గర ఆటో ఆపించి మరీ తీసుకుందనమాట, లేట్ అయినా కానీ. సో ఇక్కడ ఇంకా వండుకుంటున్నాము. నేనైతే గుంటూరు నా పెళ్ళికి ముందు వచ్చి ఇక్కడే ఒక 2 months ఉన్నానండి. అలాగే చిన్నప్పుడు కూడా వచ్చాను 1-2 సార్లు, అండ్ తర్వాత కూడా ఇంకా నా పెళ్ళి అయ్యాక కూడా 1-2 సార్లు వచ్చాను. ఇది ఇంకా 3rd time అనమాట. మా బుజ్జిగాడి బారసాల కోసం వచ్చాము. ఇక్కడ మా హన్సి పాపకు కూడా మెడలో వెండి బిళ్ళ వేస్తుంది మా పిన్ని. ఇద్దరు తేరలేదు, వర్షంలో కూర్చొని పడుకుంటున్న వాహిని ఇద్దరు తల్లి కూతురు మ్యాచింగ్ లేసారు, మ్యాచింగ్ సెంటర్లో. నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళానా, నెక్స్ట్ డే మార్నింగ్ మా మామయ్య వాళ్ళందరూ ఊరు నుంచి వచ్చేసారు. ఇంకా ఇక్కడ చూడండి పురటాలు పాపం కూర్చుని అప్పటికి ఎవరు రాలేదు, మిక్చర్ ప్యాక్ చేస్తుంది. నెక్స్ట్ డే గిఫ్ట్ బాక్సెస్ కోసం అని చెప్పి ఇంకా బారసాల వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.